ఐపీఎల్ 2026 ఆక్షన్లో అందరికీ షాక్ ఇచ్చిన టాప్ 10 బిడ్స్ ఏవేవో ఈ రిపోర్ట్లో చూసేద్దాం బాస్. ఇందులో కొన్ని బిడ్స్ చూస్తే ఈ ప్లేయర్స్కా అంత అమౌంట్ ఇచ్చారు అనిపిస్తుంటే, మరికొంతమంది ప్లేయర్స్పై మినిమం 10 కోట్ల కంటే ఎక్కువ బిడ్ వేస్తారు అనుకుంటే, అలాంటి వాళ్ళు చివరికి అన్సోల్డ్గానే మిగిలిపోయారు. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఆ ప్లేయర్స్పై పెట్టలేదు. మొత్తం ఆక్షన్లో ఇలాంటివి చాలానే ఉన్నాయి. బట్ మనం టాప్ 10 షాకింగ్ ఆక్షన్ డీల్స్ గురించి మాట్లాడుకుందాం బాస్. ఇక ఇందులో ఫస్ట్ షాకింగ్ బిడ్ అయితే ఈ ఆక్షన్లోనే హైయెస్ట్ బిడ్ దక్కించుకున్న కెమెరన్ గ్రీన్ది. అవును బాస్, కెమెరన్ గ్రీన్ని 25 కోట్ల 20 లక్షలకు సొంతం చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ టీం ఎలాగైనా గ్రీన్ని తమ టీంలోకి తీసుకోవడానికి ఆక్షన్లో అగ్రెసివ్గా ముందుకెళ్ళింది. అందుకే గ్రీన్ని ఏకంగా 25 కోట్ల 20 లక్షలకి సొంతం చేసుకుంది. మీకు ఇక్కడ ఓ విషయం చెప్పాలి బాస్. ఇప్పుడు కెమెరన్ గ్రీన్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్ దక్కించుకున్న ఓవర్సీస్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. సో గ్రీన్పై పెట్టిన ఇంత బిగ్ బడ్జెట్ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక సెకండ్ షాకింగ్ బిడ్ ఎవరిదంటే మతీషా పతిరానాది. ఈ పతిరానాని చెన్నై టీం రిలీజ్ చేసింది. వాళ్ళు వదులుకున్నారు అంటేనే ఏదో ఒకటి ఆలోచించే చేసుంటారు కదా. తన బౌలింగ్లో పదును తగ్గిందనో, తన ఫిట్గా ఉండట్లేదనో, ఇలా ఏదో ఒకటి ఆలోచించే చెన్నై టీం వదిలి ఉంటుంది కదా. మరి అలాంటి ప్లేయర్పై కలకత్తా టీం ఏకంగా 18 కోట్లు పెట్టి తమ టీంలోకి తీసుకుంది. యాక్చువల్గా పతిరానా ఈ ఆక్షన్లో బిలో 10 crores పలుకుతాడు అనిపించింది. బట్ కేకేఆర్ 18 కోట్ల వరకు బిడ్ వేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక థర్డ్ షాకింగ్ బిడ్ కార్తిక్ శర్మది. అసలు ఈ కార్తిక్ శర్మ ఎవరు అని ఆల్మోస్ట్ అందరూ అనుకుని ఉంటారు. ఎందుకంటే తన గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఈ పేరును ఇంతకుముందు వినుండరు. బట్ చెన్నై టీం మాత్రం ఈ పేరును గట్టిగానే విన్నట్లుంది. తనని టీంలోకి తీసుకోవాలని ముందే ఫిక్స్ అయినట్లుంది. అందుకే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ని 30 lakhs బేస్ ప్రైస్తో ఉన్న ఈ ప్లేయర్ని ఏకంగా 14 కోట్ల 20 లక్షల రికార్డు ప్రైస్కి సొంతం చేసుకుంది. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి 14 కోట్ల 20 లక్షలు దక్కడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఫోర్త్ షాకింగ్ బిడ్ ప్రశాంత్ వీర్ది. ఇతడు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్. ఇతడి బేస్ ప్రైస్ కూడా 30 లక్షలే. బట్ ఇతడిపై కూడా చెన్నై టీం 14 కోట్ల 20 లక్షలు పెట్టింది. ఒకరంటే ఓకే కానీ ఇద్దరిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్పై అన్ని కోట్లు పెట్టేంత వాళ్ళలో చెన్నై టీం ఏం చూసిందో అని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. వీరి తర్వాత ఫిఫ్త్ షాకింగ్ బిడ్ లియామ్ లివింగ్స్టోన్ది. యాక్చువల్గా ఫస్ట్ రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. బట్ ఆ తర్వాత లివింగ్స్టోన్పై సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కావ్య మేడం ఏకంగా 13 కోట్లు పెట్టి తీసుకుంది. ఆర్సీబీలో అట్టర్ ఫ్లాప్ అయిన లివింగ్స్టోన్ని 13 కోట్లకు కొంటారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే లివింగ్స్టోన్పై ఎస్ఆర్హెచ్ 13 కోట్లు బిడ్ వేసి దక్కించుకుంది అనగానే అందరూ షాక్కి గురయ్యారు. ఇక నెక్స్ట్ సిక్స్త్ షాకింగ్ బిడ్ అకీబ్ ధార్. ఈ ఫాస్ట్ బౌలర్ ఏజ్ ఆల్మోస్ట్ 30 years. జమ్మూ కాశ్మీర్కి చెందిన ఈ అకీబ్ నబీ ధార్పై 8 కోట్ల 40 లక్షల బిడ్ వేసి సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీం. ఇంత బిగ్ అమౌంట్ వస్తుందని స్వయంగా అకీబ్ ధారే అనుకొని ఉండడు. కాబట్టి మిగతా వారు అనుకోవడానికి ఛాన్సే లేదు. అందుకే తనకు దక్కిన అమౌంట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక నెక్స్ట్ సెవెంత్ షాకింగ్ బిడ్ తేజస్వి సింగ్ది. ఇతడు కూడా అన్క్యాప్డ్. ఆల్మోస్ట్ ఎవ్వరికీ తెలియదు తను ఎలాంటి ప్లేయరు. తేజస్వి సింగ్ దహియా ఢిల్లీ ప్లేయర్. ఎవర్రా ఈ ప్లేయర్ అని సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే బాస్, ఇతడు ఓ లీగ్ మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టాడని తెలిసింది. ఇక 30 లక్షల బేస్ ప్రైస్తో ఆక్షన్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజస్వి సింగ్ని కలకత్తా టీం 3 కోట్లు పెట్టి దక్కించుకుంది. అంటే యాక్చువల్ ప్రైస్ కంటే 10 రెట్లు ఎక్కువ పెట్టి తనని కేకేఆర్ తీసుకోవడం షాక్కి గురిచేసింది. ఇక ఎయిత్ షాకింగ్ బిడ్ ఎవరిదంటే ముకుల్ చౌదరిది. ఈ ప్లేయర్ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. తను ఓ అన్క్యాప్డ్ ప్లేయర్. రాజస్థాన్కి చెందిన ఈ ప్లేయర్ని 2 కోట్ల 60 లక్షలు పెట్టి తీసుకుంది లక్నో సూపర్ జైంట్స్. ఇది కూడా ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఇక ఆక్షన్లో నైన్త్ షాకింగ్ విషయం ఏంటంటే రెహమానుల్లా గుర్బాస్ అన్సోల్డ్గా మిగిలిపోవడం. ఐపీఎల్ 2024 టైటిల్ని కలకత్తా టీం దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన రెహమానుల్లా గుర్బాస్ అన్సోల్డ్గా మిగిలిపోతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నిజంగా షాక్కి గురిచేసింది. ఆ తర్వాత ఆక్షన్లో 10th షాకింగ్ విషయం గెరాల్డ్ కోయెట్జీని కూడా ఏ టీం తీసుకోకపోవడం. తను సూపర్ పేస్ ఆల్రౌండర్. తను ముంబై ఇండియన్స్ తరపున కూడా సత్తా చాటిన ప్లేయర్. బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ చేస్తాడు. బట్
ఆక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇవే బాస్ ఐపీఎల్ 2026 ఆక్షన్లో షాక్కి గురి చేసిన టాప్ 10 బిడ్స్. ఇవి కాకుండా మిమ్మల్ని షాక్కి గురి చేసిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.